కాంగ్రెస్ నుంచి ఒక్కరు గెలిచినా కొనేది కేసీఆర్ అని ఆరోపించారు బీజేపీ తెలంగాణ రాష్ట్ర చీఫ్ కిషన్ రెడ్డి. ఓవైసీని ప్రసన్నం చేసేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని చెప్పారు. కుటుంబ వ్యవస్థను పెంచి పోషించింది కాంగ్రెసేనని విమర్శించారు. బీఆర్ఎస్ కాంగ్రెస్లను ఓడించాల్సిందేనని, దేశంలో సకల సమస్యలకు కాంగ్రెసే కారణమని ధ్వజమెత్తారు. తెలంగాణలోని 12 యూనివర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులర్ చేయాలని తెలంగాణ టీచర్స్ అసోసియేషన్ వర్కింగ్ చైర్మన్ రామేశ్వర్ డిమాండ్ చేశారు. ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద అన్ని యూనివర్సిటీల కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. దీంతో పోలీసులు చేరుకుని అధ్యాపకులను అరెస్ట్ చేశారు. పోలీసులను అడ్డుకునేందుకు మహిళా ఉద్యోగులు యత్నించారు. దీంతో ఉస్మానియా యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. ఇక 12 యూనివర్సిటీలలో పనిచేస్తున్న 1445 కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు 150 రోజుల నుండి వివిధ రూపాలలో నిరసన వ్యక్తం చేస్తున్న ప్రభుత్వం తమ గురించి పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగాలు ఉండవని చెప్పిన సీఎం కేసీఆర్ తన మాటను నిలబెట్టుకోరని కోరారు.